హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్లో నా ఛానల్ కన్నా మనం కొత్త యూసర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 10 అనమాట. డే 10 అసలు ఈ 10 days ఎలా జరిగినాయి అయితే నాకు అస్సలు అర్థమవుతలేదు. జల్దీనే అయిపోయినాయి అనమాట. అంటే మనం చదువుతూ ఉంటుంటే అసలు టైం కూడా తెలుస్తలేదు. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. సో ఈరోజు ఈ 10 daysలో మనం ఏమేమి కంప్లీట్ చేసామంటే ఎన్సీఆర్టీ ఆఫ్ క్లాస్ 6th and 7th పాలిటీ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి క్లాస్ది స్టార్ట్ చేసాం కదా నిన్న, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అయిపోయింది. సో ఈరోజు 2nd chapter and 3rd chapter స్టార్ట్ చేశాను అనమాట. యూనిట్ 1లో 2nd chapter అండ్ యూనిట్ 2లో 1st chapter చేశాను. మార్నింగ్ కొంచెం చదివేశాక మార్నింగ్ లేచి చదివాను, బట్ వీడియో క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు విలేజ్కి వెళ్ళాను అనమాట. మా విలేజ్ పేరు వచ్చేసి కొలన్పాక, ఆలేరు దగ్గర ఉంటుంది. కొలన్పాకలో జైన్ టెంపుల్ అనే టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈరోజు అయితే నేను సోమేశ్వర్ టెంపుల్కి వెళ్ళాను అనమాట. జైన్ టెంపుల్కి వెళ్ళలేదు, సోమేశ్వర్ టెంపుల్కి వెళ్ళేసి అలా దర్శనం చేసుకున్నాను అనమాట. ఈరోజు మండే కదా. సోమేశ్వర్ టెంపుల్ అనేది శివుడిది అనమాట. అది 12th centuryలో కట్టారు. అది కాకతీయ కింగ్స్ వాళ్ళు కట్టిందనమాట 12th centuryలో. చాలా ఫేమస్ కూడా, చాలా బాగుంటుంది టెంపుల్ శివుడిది. సో అలా మార్నింగ్ అయితే విలేజ్కి వెళ్ళేసి మా నాన్నమ్మ వాళ్ళని కలిసేసి వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఎందుకంటే హాలిడేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో టైం వేస్ట్ చేయొద్దు కదా. సో మనం ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి నేను చెప్పాను నాన్నమ్మకి, తర్వాత వస్తాను నెక్స్ట్ మంత్ అని చెప్పేసి వచ్చేసాను అనమాట. మా నాన్నమ్మ అయితే చాలా బాధపడింది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందని. బట్ అయినా తర్వాత నెక్స్ట్ మంత్ వస్తానైతే చెప్పాను. ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసాను. మార్నింగ్ వెళ్ళిపోయాను. మార్నింగ్ 9 వరకు వెళ్ళాను, మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట. మళ్ళీ 3 వరకు ఇంటికి వచ్చేసి మళ్ళీ చదువుకున్నాను అనమాట. ఈరోజు అయితే నేను ఆ 2 chapters అయితే నైట్ వరకు అయితే కంప్లీట్ చేశాను. ఎక్సర్సైజెస్ అయితే పెండింగ్లోనే ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే నా డే 10 జరిగింది. మీ డే 10 ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు సోమేశ్వర్ టెంపుల్ ఏమైనా ఐడియా ఉంటే, మీకు ఏమైనా తెలిస్తే, మీరు ఎప్పుడైనా వెళ్ళారంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. ప్లీజ్ లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.